అందరికీ హాయ్. రోజు దేవుడికి పూలు కావాలి అంటే బయట కొనకుండా మనమే ఇట్లాగా పూల చెట్లు పెంచుకోవచ్చు. వాటిల్లో ఏవి బెస్ట్ అనే విషయం నేను ఈరోజు అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చేసేసి కాశ్మీర్ రోజ్ అంటారు. ఈ చెట్టుకైతే అస్సలు ముళ్ళులు ఉండవు. రోజు పూలైతే వస్తాయి. ఎక్కువసేపు ఉండవు అనమాట. ఒక రోజంతా అయితే ఉంటాయి. మనం దేవుడికి పెట్టినా కూడా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. వీటిల్లో ఓన్లీ 2 కలర్సే ఉంటాయి. వైట్, రెడ్ ఉంటాయి. ఇవి నాటు రకం లాగా ఉంటాయి. ఎక్కువ పూలు వస్తాయి. లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్టు అనమాట ఇది. వేరే చెట్లు అయితే హైబ్రిడ్, అవి అయితే కొద్ది రోజులు ఉంటాయి పోతాయి. ఇవైతే ఓకే పెట్టుకోవచ్చు. వీటిల్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇది వచ్చి మందారం చెట్టు. మందారం పూలు కూడా నాటు రకం పెట్టుకుంటే మేలు, తెగులు అట్టాటివి రావు. ఇది వచ్చి రెడ్ కలర్ మందారం. 2 చెట్లు ఉన్నాయన్నమాట. ఇది పెట్టి నేను 8 ఇయర్స్ అవుతుంది. దాన్ని మళ్ళీ రీపాట్ కూడా చేశాను. అది వేరే బకెట్ పగిలిపోతే ఇది 20 లీటర్స్ బకెట్ ఉంటుంది కదా, దానిలో మళ్ళీ రీపాట్ చేశాను. చాలా బాగా వచ్చింది. మళ్ళీ మనం కొంచెం ఎరువు అలా ఇస్తుంటే చాలు. ఇది ఇంకొక చెట్టు, మందారం చెట్టు. ఇది ఆకాశంలోకి వెళ్ళి పూసింది చూడండి. ఇవి భలే పూస్తాయి అసలుకి. మనం నాటు రకం పెట్టుకుంటేనే మేలు. హైబ్రిడ్ ఏంటంటే చిన్న చెట్లు ఉంటే చూడడానికైతే చాలా బాగుంటాయి, కానీ కొద్ది రోజులు ఉంటాయి, మళ్ళీ ఏరు తెగులు అట్లాంటివి వచ్చేసేసి పోతాయి. ఇవైతే ఎప్పటికీ ఉంటాయి. నా దగ్గర అయితే 8 ఇయర్స్ అట్లా పెట్టిన మొక్క కూడా ఉంది కాబట్టి ఇట్లాగైతే ఇవైతే పెట్టుకోవచ్చు. ఇది వచ్చి శంఖపూల చెట్టు. శంఖపూలు కూడా ఇట్లా సింగిల్ పెటల్ ఉండేటివి పెట్టుకుంటే మేలు. దీనిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం టీ అలా తాగాలన్నా కూడా తాగొచ్చు. ఇది మనం దేవుడికి పెట్టుకోవడానికి కూడా ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా నాటు రకమే. వీటిలో హైబ్రిడ్ కూడా ఉంటాయి. ఇట్లా మొత్తగా డబల్ పెటల్ అట్లా ఉంటాయి. ఇదైతే సింగిల్ పెటలు. ఇట్లా నేనైతే ఒక చెట్టుకి అల్లిచ్చేసేసాను. ఇది ఉసిరి చెట్టు. అయితే అన్ని చెట్లు కూడా నేను వీలైనంత పెద్ద వాటిలలో ఫ్రూట్స్ ప్లాంట్, చిన్న చిన్న వాటిలలో ఇట్లాగా పూల చెట్లు ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. ఇట్లాగైతే మనం ఎప్పుడు పూలు ఉండాలంటే ఇట్లా అయితే వేసుకోవచ్చు.